హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, ఇప్పుడైతే నేను చేస్తున్నాను కుర్కురేతో ఈ సింపుల్ చాట్ లాంటి రెసిపీ. నేను ఇక్కడ హైదరాబాద్‌లో చదువుకోవడానికి ఒక 6 మంత్స్ ఉన్నాననమాట హాస్టల్‌లోని. ఎప్పుడు 2010, 11 ఆ టైంలోని. సో, అప్పుడు హాస్టల్‌లో ఫస్ట్ టైమ్ అనమాట లైఫ్‌లోనే. అప్పుడు ఇది చేసుకోవడం అలవాటయింది. మాకు పక్కనే అప్పుడు మోరుండేది. హెరిటేజో ఏదో ఉండేది. అక్కడికెళ్ళి ఒక ఉల్లిపాయ, ఒక టమాటో అన్నీ తెచ్చుకొని ఇలానే చేసుకొని తినేదాన్ననమాట. సో, నాకదెందుకో గుర్తొచ్చి అన్వికి తినిపించాలనిపించి చేశాను. ఈ కుర్కురే చాట్ ఏం లేదు. జస్ట్ కొంచెం ఆనియన్స్, టమాటోస్ కట్ చేసేయాలి. అందులో కొంచెం చాట్ మసాలా, సాల్ట్ ఏమి ఎయ్యక్కర్లేదు. కొద్దిగా స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసేసుకొని, ఇంకా కుర్కురేని కొంచెం ఆహ్, క్రష్ చేశామనుకోండి ఇంకొంచెం బావుంటది. నేనేంటో ఆలోచించుకుంటూ కలిపేసానన్నమాట. యాన్వికి కూడా చాలా నచ్చింది. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది షేర్ చేయండి తప్పకుండా. సో, మీరెవరైనా ఎప్పుడైనా హాస్టల్స్‌లో ఉన్నారా? ఉంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి అనేది చెప్పండి. నేను ఎక్కువ రోజులేం లేను. జస్ట్ ఒక 6 మంత్స్ ఉన్నాను. ఇక్కడ డాట్ నెట్ నేర్చుకున్నానన్నమాట అప్పుడు. సో, అన్వి వచ్చి చూస్తుంది. ఏంటి మమ్మీ ఏదో వెరైటీది చేస్తుంది. ఎందుకు కొన్నాదా అన్నట్టు. అండ్ మన వైబు నాన్న కూడా తిన్నాడు. అండ్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి బోలెడన్ని తినాలి. ఇది అస్సలు హెల్తీ అయితే అస్సలు కాదు. బట్ అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. సో, అదన్నమాట ఈరోజు చూపిస్తున్నాను. అండ్ మన వైబు నాన్నకి అక్షరాభ్యాసం చేపిద్దామని అనుకుంటున్నాను గదా! ఏప్రిల్‌లో అసలు ముహూర్తాలు లేవు. ఒక సెట్ తెప్పించాను. ఒక బుక్స్ సెట్. వాడికి అక్షరాభ్యాసం అవ్వలేదు కానీ, ఈ హడావిడి మాత్రం బోలెడన్ని జేస్తున్నాను. చాలా బావున్నాయి. ఇంకా రాయట్లేదు కానీ జస్ట్ ఊరికే అలాగా కొంచెం చూడ్డానికి వాటిలికి పనికొస్తది. అండ్ ఇదొచ్చేస్తే ఇండియాస్ ఫస్ట్ ప్రీ రైటింగ్ ప్రోగ్రామ్ అండి. ఒకవేళ అక్షరాభ్యాసం అయిపోయి ప్లే స్కూల్, ఎల్‌కేజీ అలా 3-5 ఇయర్స్ ఉన్నారనుకోండి. అరౌండ్ 2-5 ఇయర్స్ వరకు ఈ బుక్ సెట్ అనేది చాలా హెల్ప్ అవుతది. ఇది ఫ్రమ్ ఓస్వాల్ అండి. ఓస్వాల్ వాళ్ళ బుక్స్ అన్నమాట. సెట్ ఆఫ్ 4 ఒస్తాయి మనకి. ఇందులో లైన్స్ అండ్ ప్యాటర్న్స్, నంబర్ ట్రేసింగ్, అప్పర్ కేస్ ట్రేసింగ్, సెకండ్ లెవెల్ అలా మొత్తం డీటెయిల్డ్‌గా కూడా చూపిస్తాను. మన వైభవ్‌కి చాలా నచ్చింది. ఓస్వాల్ బుక్స్ నేను లాస్ట్ ఇయర్ కూడా తెప్పించాను. గుర్తుంటే అన్వి కోసం తీసుకొచ్చాననమాట. కొన్ని వర్క్ బుక్స్ అవన్నీ. ఇక్కడ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. మీ పిల్లలు ఏ ఏజ్‌కి తగ్గట్టుంటే, ఆ ఏజ్‌కి తగ్గట్టు బుక్స్ అనేవి చాలా బావుంటాయి. ఇదొచ్చేస్తే మనకి లిల్ లెజెండ్స్ అని చెప్పి చిన్న పిల్లలకి లైక్ లిటిల్ లెజెండ్స్ లాగా లిల్ లెజెండ్స్ అని చెప్పి ఉంటాయి. రకరకాల కాంబోస్ కూడా ఉంటాయి. చాలా బావుంటాయి. సో, మీరొకసారి ట్రై చేయండి. అండ్ మన వైబు ఇక్కడ సూపర్ ఎక్సైట్ అవుతున్నాడు. వావ్! వాడికి తెలుసు ఇప్పుడు బోలెడన్ని వర్డ్స్ వచ్చేసాయి కదా! అందుకని చూస్తాడన్నమాట. అన్ని చూసి చెప్పడానికి ట్రై చేస్తాడు. అండ్ క్వాలిటీ బుక్స్ అనేవి చాలా బావున్నాయి. డీటెయిల్డ్‌గా గూడా చూపిస్తాను. సో, ఇందులో మనకి మెయిన్‌గా లైన్స్ అండ్ ప్యాటర్న్స్‌లోని, నంబర్ ట్రేసింగ్‌లోని మంచి వైబ్రెంట్ కలర్స్‌లో ఉన్నాయి అన్నీ గూడా. సో, వాళ్ళకి పెన్ పట్టుకోవాలని, కొంచెం గీయాలని, రాయాలని మెయిన్ ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి నెక్స్ట్ కొంచెం రైటింగ్ బాగా ఉండడానికి, కొంచెం పట్టుకోవడానికి, ఆల్ఫాబెట్స్ రాయడానికి అన్నిటికి చాలా బావుంటది. వాడికొక బ్లాంకెట్ కనిపించిందక్కడ. అదే వాడు చూపిస్తున్నాడు. వాడికి తెలిసినవన్నీ చెప్పి హ్యాపీ అయిపోతున్నాడన్నమాట. సో, ఇప్పుడైతే మనం దగ్గర నుంచి చూద్దాము. ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఈ 'లిల్ లెజెండ్స్' సెట్ ఆఫ్ 4 రైటింగ్ బుక్స్. ఇది గిఫ్టింగ్ ఆప్షన్‌కి కూడా చాలా బావుంటది. అండ్ మీరు చూడొచ్చు కలర్స్ అండ్ ప్యాటర్న్స్ అనేవి మంచిగా ఉన్నాయి. అండ్ సైజ్ కూడా పిల్లలకి ఇష్టంగా ఉండేలాగా ఉన్నాయి. బుక్స్ మనం ఎంత త్వరగా అలవాటు చేస్తే అంత మంచిది. ఈ టైంకి ఇంకా చాలా మంది స్టోరీ బుక్స్ అని ఎవ్రీడే పడుకునేటప్పుడు ఒక స్టోరీ చెప్పడం అని అవన్నీ కూడా అలవాటు చేస్తారు. అది కూడా చాలా మంచిది. సో, మనం ఎంతైనా పేరెంట్స్ ఎంత బాగా చదువుతూ వాళ్ళకి కనిపిస్తారో, వాళ్ళు అంత ఇష్టంగా చదువు మీద, వాటన్నిట్లి మీద ఉంటది. మనం బేసిక్‌గా అంత చదువుకునే వాళ్ళం అంటే బుక్ పట్టుకొని తీసి చదివే అంత సీన్ లేదు కాబట్టి, అట్‌లీస్ట్ ఇలాంటి కొన్ని బుక్స్ తెచ్చుంచితే వాళ్ళు కొంచెం అలవాటు పడతారనమాట. సో, ఇదొచ్చేస్తే మనకి ఫైన్ మోటార్స్‌కి, లాంగ్వేజ్ స్కిల్స్ పెరగడానికి చాలా బావుంటది. ప్రీ స్కూలర్స్‌కి రైటింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎలాగా స్ట్రోక్స్ ఇవ్వాలి, స్టాండింగ్ లైన్ ఎలాగా, స్లీపింగ్ లైన్ ఎలాగా అన్ని వాళ్ళకి తెలుస్తాయి. సో, డెవలప్‌మెంటల్ లెవెల్స్‌కి చాలా హెల్ప్ అవుతదనమాట. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. అండ్ ఈ ఆథర్ గురించి అన్నిట్లి గురించి వెనకాతల రాసుంది. అండ్ మీరు చూడొచ్చు సైజు అన్ని లెటర్ సైజెస్ అక్కడ బొమ్మల సైజ్, కలర్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి. సో, ఇది మనకి టోడ్లర్స్‌ని
ప్రీ రైటింగ్ స్కిల్స్‌ని మాస్టర్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. సో, ఇందులో మనకి ఫిలాసఫీస్ ఉంటాయి. లైక్ స్కిల్ అని, స్ట్రాటజిక్ అని, సీక్వెన్స్, స్మార్ట్, స్టిమ్యులేషన్ స్టిమ్యులేషన్ బేస్డ్ ప్రాక్టీసెస్, సెల్ఫ్ అప్రిషియేషన్ ఇవన్నీ గూడా ఉంటాయి. కాబట్టి దాని గురించి వీళ్ళు మంచిగా పిల్లలకి కావాల్సినట్టు ఇలాంటి వర్క్ షీట్స్ అన్ని మనం గూడా చేసుకోవచ్చు. బట్ వాళ్ళు చేసి ఇచ్చినవి దొరుకుతుంటే హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా! దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. ఒకసారి చెక్ చేయండి. మీ పిల్లలు ఒకవేళ 2-5 ఇయర్స్ ఉంటే మీరు తప్పకుండా ఇవి ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిఫ్టింగ్ ఆప్షన్‌కి కూడా చాలా బావుంటది. ఇప్పుడు అక్షరాభ్యాసంకి ఎవరైనా పిలిచారనుకోండి, ఇలాంటిది ఒక సెట్ ఇస్తే ఎంత బావుంటది. చాలా బావుంటది కదా! సో, ఇండియాస్ ఫస్ట్ ప్రీ రైటింగ్ ప్రోగ్రామ్ వాళ్ళది ఈ ఓస్వాల్ బుక్స్ వాళ్ళ 'లిల్ లెజెండ్స్' బుక్స్ నాకైతే చాలా నచ్చాయి. సో, లెర్నింగ్ మేడ్ సింపుల్. అండ్ వీడక్కడ బోలెడంత సేపు వీటిల్ని పట్టుకొని, కూర్చొని చూస్తున్నాడు. ఏంటి తెచ్చింది మా మమ్మీ ఎంత బావున్నాయివి అని చెప్పి. సో, మీకు నచ్చాయా లేదా అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకా వంటలు మనం బోలెడన్ని చేస్తూనే ఉండాలి కదా! దానికోసం ఇలాంటి చాపర్స్ ఏవైనా ఇంట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు గూడా కొంచెం మన పని ఈజీ అవుతది. ఇది అగారో చాపర్ చాలా కన్వీనియంట్ ఉంటది. సైజ్ కూడా కొంచెం పెద్దది. కాబట్టి ఒకసారికే మనకి అన్నీ హ్యాపీగా అయిపోతాయి. సో, ఇక్కడ నేను క్యాబేజ్, క్యారట్ అవన్నీ కూడా చాప్ చేస్తున్నా. అలా రకరకాల రెసిపీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో, ఈ అగారో చాపర్‌ది కూడా లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మన కాశ్మీర్ దగ్గర జరిగిన అటాక్ ఏదైతే ఉందో అసలు బుర్రంతా పాడైపోయింది. దాని గురించి కూడా ఒక రోజంతా ఇంకా అంటే సాడ్ అయిపోతాం కదా! ఆబ్వియస్‌గా. మనం స్టోరీస్, రీల్స్ అన్నీ పెట్టినా, పెట్టకపోయినా ఇండియన్స్ అయితే మనందరం కూడా సాడ్ అయిపోతాం. ఇంకా అలాగా న్యూస్ అని, అది అని చూస్తున్నాను. అండ్ అన్వి గూడా ఫీవర్ వచ్చింది దానికి. నా బర్త్‌డే గూడా ఏం బాగా అవ్వలేదు ఈసారి. నేనేంటేంటో చేసేద్దాం అనుకున్నాను. ఏం చేయలేదు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బర్త్‌డే రోజు సంగతి. అండ్ మా నాన్వి తల్లుంది కదా! తనకి ఫీవర్ వచ్చింది. అన్వికేమైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే చాలా ఇబ్బంది పెడతది. అందుకని ప్రస్తుతానికి ఆ టెన్షన్‌లో ఉన్నాను. ఇది కొంచెం ముందు షూట్ చేసిన వ్లాగ్స్ ఉంటే అవన్నీ ఎడిట్ చేసి పెడుతున్నానన్నమాట. సో, క్యాబేజ్, క్యారట్, ఆనియన్స్ అన్నీ కూడా మనం మంచిగా చాప్ చేసేసుకోవచ్చు. మంచూరియన్స్ అలాంటివేమన్నా చేసుకునేటప్పుడు ఈ కటింగే ఎక్కువ సేపు టైం పడతది కదా! సో, ఇలాంటి గ్యాడ్జెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనం హ్యాపీగా క్విక్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మీషో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి తెప్పించాను. ధూపం స్టాండ్ అంటారు కదా! అది తెప్పించాను. నెగటివిటీగా అనిపిస్తుందనమాట. అంటే కొంచెం హ్యాపీగా ఉన్నా, కొంచెం బాగున్నాను అని అనిపించినా ఏదో ఒకటి జరుగుతుంది. సో, అంటే ఫీలింగొస్తుంది. కొంచెం దిష్టి పడుతున్నట్టుంది అన్నట్టు ఫీలింగొస్తుంది. ఇంకా దిష్టి అన్నీ పక్కన పెట్టేస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది. నీ దగ్గర ఏముందని నీకు దిష్టి పెడతారన్న ఫీలింగ్ కూడా వస్తదనుకోండి నెక్స్ట్ సెకండే. ఎనీవేస్ దిష్టి అన్ని విషయాలు పక్కన పెట్టేస్తే ఒక నెగెటివ్ ఎనర్జీ లాగా ఫీలింగొస్తుంది. సో, రోజు కొంచెం ఇంటికి ధూపం వేస్తే బావుంటదన్న ఫీలింగొచ్చి, మనకి ఏవేవో కొనాలనిపిస్తుంటది కదా! మీషోలో ఈ పూజా ఆర్టికల్స్, పూజకి సంబంధించినవి ఇవన్నీ బావుంటున్నాయి. సో, అలా సెర్చ్ చేస్తుంటే ఇది దొరికింది. ఇది ఎక్కువ రేట్ కూడా కాదు. రీజనబుల్ రేట్‌కే వచ్చింది. సో, ఇక్కడ 2 హ్యాండిల్స్ కూడా వచ్చాయి. సో, ఒకటి ఒకవేళ పాడైపోతే ఇంకొకటి పెట్టుకోవచ్చు. కానీ అది పెడితే అదే ముందు పోద్ది దీనికన్నా మా ఇంట్లో అయితే. సో, అది పక్కన పెట్టేద్దాం. చూడ్డానికి కూడా చాలా క్యూట్ ఉంది కదా! ఈ ధూపం స్టాండ్ ఒకటి తెప్పిచ్చాను. ఇంక రోజు ధూపం ఏస్తున్నాను. సాయంత్రం అయితే కొంచెం నెగటివిటీ పోయి కొంచెం బాగుండండిరా బాబు అన్న ఫీలింగొస్తుంది. ఈ ధూప్ స్టిక్స్ కన్నా మనకి గుగ్గిలం అని దొరుకుతది అండ్ సాంబ్రాణి దొరుకుతది గదా! అదేస్తే ఇంకా బావుంటది. మనకి కొంచెం మంచి ఫీలింగొస్తది. ప్రస్తుతానికి అవి కనపడలేదని చెప్పి ఇంకా ఈ ధూప్ స్టిక్సే వేసి పెట్టేస్తున్నాను. ఆ! ఇంకా అదేమంటారు డ్రై ఫ్లవర్స్, వాడేసిన ఫ్లవర్స్ తోటి అగరబత్తి ఇవన్నీ చేస్తారు కదా! మొన్నేదో వీడియో చూసాను. అందులో చెప్పారు, అలా ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసేసినవి మళ్ళీ దేవుడికి పెట్టకూడదు అన్నారు. అలాగా రకరకాలు అంటుంటారు. ఇదంటారు, అదంటారు, ఏదేదో అంటారు. సో, మనం ప్రతిదీ అందరూ అంటున్న దాన్ని ఎక్కువ సీరియస్‌గా తీసుకొని బుర్రంతా పాడు చేసుకోకూడదు. మనకేది ఓకే అనిపిస్తే అది చేసుకోవాలి అన్న విషయం మీకు షేర్ చేయాలనిపించింది. ఇవి గుర్తున్నాయా? ఇవేమంటారు దీన్ని? ఈ బొగ్గులు అవి కూడా పనిలో ఉన్నాయి. ఎవరో పిల్లిగోర్ర గోకినట్టు అలాగే ఏవేవో నాకు గుర్తొస్తూ ఉంటాయి. అవన్నీ అలా కొంటూ ఉంటాను. ఈ చిన్న చిన్నవి కూడా కొనకపోతే నాకు మొత్తం పిచ్చెక్కిపోయేలాగుంది. ప్రస్తుతానికి మూడ్ అస్సలు బాగలేదన్నమాట. ఇక్కడ చాలా బావుంది. ఈ ధూప్ స్టిక్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఒక 1 వీక్ నుంచి. ఆహ్
బాగా అనిపిచ్చింది. ఇంకా రకరకాల మోడల్స్ అండ్ అన్నీ ఉన్నాయి. పూజకి సంబంధించినవన్నీ కూడా బావున్నాయన్నమాట. ఒకవేళ మీరెవరైనా అలాంటివి చూస్తుంటే ఒకసారి చెకౌట్ చేయండి. దీని లింక్ కావాలంటే అడగండి. పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో గుర్తున్నంత వరకు. లేకపోతే అప్పుడైనా అప్‌డేట్ చేస్తాను. ఓకేనా? సో, ఇలా మంచిగా వస్తుంది. రోజంతా మంచి ఇంకా బాగా ఇల్లంతా ధూపం పెట్టేస్తే, పో నెగెటివ్ ఎనర్జీ అంతా పో మా ఇంటి నుంచి బయటికి అన్న ఫీలింగ్‌తో మనం చేసేయాలి. అండ్ ఇప్పుడొచ్చేసి ఒక సింపుల్ రెసిపీ షేర్ చేసేస్తాను. దాని తర్వాత వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. ఈరోజు చేస్తున్నాను ఎర్ర నూకుంటది కదా! దలియా లాగే బాగా ఫైన్‌గా ఉంటది. మనకి గోధుమ నూకలాగా యూజ్ చేసుకోవచ్చు. దలియా అంటే మనకు కొంచెం పెద్దవుంటాయి గదా! ఇది బాన్సీ రవ్వ అంటారనుకుంటా. సో, దీంతో ఒక పొంగల్ చేశాను. ఎంత బావుందో తెలుసా? చాలా చాలా బావుంది. ఒక హెల్తీయర్ వెర్షన్ లాగా. సేమ్ ఉప్మా ఇవన్నీ వైట్ వైట్‌వి తిని మనం వద్దు కొంచెం హెల్తీ సైడ్ ఎళ్ళాలి అనిపించినప్పుడు, ఈ దలియా లేకపోతే ఈ బాన్సీ రవ్వ వీటిలతోని మనం రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో ఇది సింప్లెస్ట్ రెసిపీ అన్నమాట. కానీ వేడి వేడిగానే తినాలి. ఒక చట్నీ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. అప్పుడే తినగలం. ఇప్పుడు గోధుమ ఉప్మా నార్మల్‌గా అలా చేస్తేనే కొంచెం పికిలేసుకొని తినేగలం. బట్ ఈ బాన్సీ రవ్వ కానీ, ఈ హెల్తీయర్ సైడ్ ఉన్నవన్నీ ఏమైనా కుక్ చేసి తినాలి అంటే ఎక్స్‌ట్రా సైడ్ డిష్ కూడా కంపల్సరీ ఉండాలి. సో, చట్నీ ఉంటేనే బావుంటది. ఇది కుక్కర్‌లో చేస్తున్నాను. నార్మల్‌గా కూడా చేసుకోవచ్చు కానీ కొంచెం టైమ్ టేకింగ్. ఇంకా కుక్కర్‌లో చేసేస్తే చాలా క్విక్‌గా అయిపోద్ది. అండ్ అది ఉడకలేదు అన్న గోలుండదు. మా ఇంట్లో ఏదైనా మెత్తగా అయిపోయినా పర్లేదు కానీ గట్టి గట్టిగా ఉండిపోతే మాత్రం ఎవ్వరు తినరు. సో, దానికోసం ఒక కుక్కర్ పెట్టాను. అందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ ఏసాను. ఘీ కొంచెం ఎక్కువేసుకుంటేనే బావుంటది. ఇలా ఫస్టే పెప్పర్ ఎయక్కర్లేదు. తర్వాత కూడా ఏసుకోవచ్చు. నేనలా నాకు గుర్తొచ్చినవన్నీ ఏసి చేసేసాను. టేస్ట్ బా వచ్చింది కదా! అని చెప్పి ఇక షేర్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, పెప్పర్ పౌడర్ దాని తర్వాత కొంచెం అల్లం బాగా చాప్ చేసేసి ఏసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసుకొని ఆనియన్స్, టమాటోస్ అన్నీ బాగా ఫ్రై చేసేసుకొని, ఆ బాన్సీ రవ్వ కూడా ఏసుకొని, వాటర్ ఒకటికి ఆల్‌మోస్ట్ ఒక 4 వరకు వాటరేసుకొని ఒక 2, 3 విజిల్స్ పెట్టేసుకుంటే, మన సింపుల్ రెసిపీ చాలా బాగా ఉంటది. ఒక మంచి కొబ్బరి పీనట్ చట్నీ లాంటిదేమైనా చేసుకొని, సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే, ఇంకా చాలా ఫిల్లింగ్‌గా ఉంటది. అండ్ పిల్లలకి కూడా కొంచెం హెల్తీ అన్నమాట. సో, ఆనియన్, టమాటో బాగా కుక్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం రవ కూడా ఏసేద్దాం. సో, టమాటోస్ మగ్గిపోయిన తర్వాత రవ కావాలి అనుకుంటే మనం పక్కన వేరేగా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక డైరెక్ట్‌గా కూడా ఏసేయొచ్చు. మన ఇష్టమే. సో, ఇదే చెప్పాను గదా! బాన్సీ రవ్వ. దీంతో మనకి రకరకాల ప్రసాదాలు కూడా జేస్తారు. అవి కూడా బావుంటాయి. కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం. నాకు సరిపోదనిపించిందని చెప్పి ఇంకొంచెం వేశాను. వాటర్ కూడా ఇంకా వేస్తాను. ఆల్‌మోస్ట్ ఒక 3, 4 కప్స్ లాగేసుకుంటే బావుంటది. అండ్ ఇక్కడ కొంచెం నెయ్యి కూడా వేశాను. నెయ్యి ఎంతేస్తే అంత యమ్మీ ఉంటది. మీరందరూ ఎళ్ళిపోయారా హాలిడేస్ కదా! మీరు ఎక్కడికైనా ఎళ్లారా? మీ మమ్మీ వాళ్ళ ఇంటికి, అత్తయ్య ఆళ్ళింటికి లేదా వెకేషన్‌కి ఎక్కడికైనా ఎళ్లారా? ఏం చేస్తున్నారు? అండ్ ఏపీలో ఉన్న వాళ్ళకి 10థ్ రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఎలా రిజల్ట్స్ వచ్చాయి అనేది తప్పకుండా నాకు షేర్ చేయండి. 10థ్ రిజల్ట్స్ అంటే నాకు ఎవరి రిజల్ట్స్ వచ్చినా నా రిజల్ట్స్ అంత ఫీలింగ్ వచ్చేస్తది నాకు. ఏంటో ఎక్కడ లేని భయమేస్తూ ఉంటది. అప్పుడు మళ్ళీ నాకు నేను చెప్పుకోవాలి. నీవి కాదు. నువ్వు పెద్దయిపోయావు. నీ పనయిపోయింది. నేనే మళ్ళీ చెప్పుకోవాలి. మా ఇంట్లో పెసరపప్పు అయిపోయింది. కొంచెం పెసరపప్పు యేసుకుంటే కూడా చాలా యమ్మీ వస్తది. సో, పెసరపప్పు ఒకవేళ ఉంటే యేసుకోండి. నా దగ్గర కొంచెం ఉంటే అది కొంచెం యేసేస్తానింకా. కొంచెం ఎక్కువేసుకుంటే బావుంటది. పొంగల్‌లాగా ఉంటదప్పుడు బావుంటది. అండ్ చట్నీ గూడా చేసేద్దాం. ఇది కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల. అండ్ అలా జరుగుతూ ఉంది. కొంచెం అన్వికి హెల్త్ బాగా అయిపోవాలని మీరు కూడా దండం పెట్టుకోండి. ప్లీజ్. అండ్ నేనైతే ప్రస్తుతానికి వీడియోలో నా వాయిస్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. బట్ నేనైతే సూపర్ సాడ్‌గా ఉన్నాను. ఇంకా అస్సలు అలా సాడ్ సాడ్ అనుకుంటూ ఇంక వీడియోస్ అస్సలు పెట్టట్లేదని నన్ను నేను బాగా పుష్ చేసుకొని వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కూడా పోయిన తర్వాత తీసి చూస్తే ఇలా సాఫ్ట్‌గా ఉంటేనే బావుంటది. అండ్ దీనికోసం పీనట్స్, పుట్నాలు, కొంచెం వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు అన్నీ ఏసి ఈ యమ్మీ చట్నీ చేశా. సో, మంచిగా వీటిలతో సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా బావుండింది. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.